నీవు పరిశుద్ధంగా జీవించటం కష్టతరం అవుతుందా? అయితే నీకు ఈ లోక జ్ఞానం ఎక్కువైంది. నేను మాట్లాడేది పనికొచ్చే జ్ఞానం కోసం కాదు, పనికి మాలిన జ్ఞానం కోసం. ఆ జ్ఞానం నీకు ఎక్కువైపోయి ఏది చూడకూడదు అది చూస్తున్నావు, ఏది చేయకూడదు అది చేస్తున్నావు. ఇంకా ఏదో చూడాలి, ఇంకా ఏదో ఏదో తెలుసుకోవాలి అని ఆ పనికి మాలిన జ్ఞానం వైపు అడుగులు వేస్తున్నావు. అయితే నేను అపవిత్రపరుస్తున్న ఆ ఆలోచనల వైపు సాతాను నిన్ను లాక్కు వెళ్ళిపోతున్నాడు. ఇంకా పాపంలో నిన్ను పడిపోయేలా చేస్తున్నాడు. అయితే నా మిత్రమా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో శోధనను సహించువాడు ధన్యుడంట. అయితే మనం శోధనను సహించగలుగుతున్నామా? మన శరీరము పాప నియమంలో ఉంది. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమై ఉందంట. మనలో ఉన్న పరిశుద్ధాత్మ పరిశుద్ధతను కోరుకుంటుంది, మన శరీరము పాపాన్ని కోరుకుంటుంది. కాబట్టి ఈ పాపాన్ని మనం జయించాలంటే ఖచ్చితంగా వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవాలి, వాక్యాన్ని చదవాలి, దేవునితో కలిసి సహవాసం చేయాలి. ఎందుకంటే నీవు ఒక్కసారి సాతానుకు అవకాశం ఇస్తే సాతాను నీ జీవితంలో ప్రవేశించి నువ్వు చేయకూడని పనులు, చేయకూడని అడుగులు వేసేలా వాడు చేస్తాడు. నేను ఇంకా పాపంలో కూరుకుపోయి ఆఖరికి నిన్ను మరణానికి అప్పగించాలని, ఆ నరకంలో త్రోసివేయాలని సాతాను ప్రతి దినము కూడా నీ వైపు అగ్ని బాణాలు వేస్తూనే ఉన్నాడు. పాపపు తలంపులు నీకు రప్పిస్తూనే ఉన్నాడు, పాపపు ఆలోచనలు నీకు రప్పిస్తూనే ఉన్నాడు, పాపపు అవకాశాలు నీకు రప్పిస్తూనే ఉన్నాడు. నువ్వు పాపం చేయకూడదు అనుకుంటున్నప్పుడే పాపం చేసేలాగా ఆఫర్స్ నీ దగ్గర తీసుకొస్తున్నాడు, ఆఫర్లు ఇస్తున్నాడు నీకు. గమనిస్తున్నావా? ఈ పాప లోకాన్ని, మన శరీరాన్ని, మన తలంపులను జయించాలంటే ఒకటే ఒక మార్గం ఏంటో తెలుసా? 1 యోహాను 2వ అధ్యాయము 14వ వచనంలో, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించున్నారు. నీలో దేవుని వాక్యం నిలిచే వరకు నువ్వు పాపపు ఆలోచనలు జయించలేవు, పాపపు తలంపులు జయించలేవు, పాపాన్ని నువ్వు జయించలేవు, నీ శరీరాన్ని నువ్వు జయించలేవు, నీ శరీరాన్ని అదుపులో పెట్టుకోలేవు, పరిశుద్ధత వైపు అడుగులు వేయలేవు. ఎప్పుడైతే నువ్వు బలవంతుడు అవ్వాలంటే దేవుని వాక్యం నీలో నిలిచి ఉండాలి. దేవుని వాక్యం నీలో నిలిచి ఉండాలంటే దివారాత్రములు దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉండాలి, దేవుని మనసును అర్థం చేసుకుంటూ ఉండాలి, ప్రార్థనా జీవితంతో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉండాలి. ఇప్పటికైనా నీ మనసును మార్చుకో, పాపం వైపు మరలి పరిశుద్ధత వైపు అడుగులవే. దేవుని హస్తం నిన్ను బలపరిచి ఉన్నతమైన ఆయన చిత్తంలో నడిపిస్తాడు. దేవుని కృపనికి తోడై ఉండునుగాక. నాతో కలిసి ఈ చిన్న ప్రార్థన చేస్తావా? మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దర్శించండి ప్రభువా. సాతాను శోధిస్తుండగా ఆ శోధనను సహించి ప్రభువా ధన్యులయ్యే జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీ వాక్యాన్ని భద్రపరుచుకుని నీ వాక్యమందు నిలిచి ప్రభువా దుష్టుని జయించగల శక్తిని వారికి దయచేయండి. ప్రార్థన ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపమని ప్రభువా, వారికి తోడై ఉండమని. పాపం వల్ల వచ్చు జీతం మరణము గనుక పరిశుద్ధత వైపు, నీ వైపు, నీ చిత్తం వైపు అడుగులు వేసే కృప వీరందరికీ దయచేసి బలపరచమని, మరొక సందేశంతో వీరితో మాట్లాడే కృప నాకు ఇవ్వమని, వీరిని అందరినీ మీ చేతికి, మీ హస్తానికి, మీ అధికారానికి అప్పగిస్తూ యేసు సర్వశక్తి గల నామమున ప్రార్థించి వీరిని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.